మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. శ్రీకరము శుభకరము శ్రీతమారిజాతము గాలరారు గౌరికి. దసరా పండుగ వస్తుంది కాబట్టి దేవి నవరాత్రుల పండుగ పూజా విధానం. మీకు పూజ చేసేటప్పుడు కలశం పైన పెట్టేటువంటి ఆ యొక్క మడుపులు అంటారండి, జాకెట్ ముక్కను. శుభగాత్రి భువనైక చిరయిత్రి హిమశైలపుత్రికి జయము జయము. సర్వజన శుభగరీషాణి శర్వాణి పార్వతికి జయము జయము. సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. దసరా పండుగ వస్తుంది కాబట్టి దేవి నవరాత్రుల పండుగ పూజా విధానం ఎలా చేసుకోవాలి అని పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. నమస్కారం గురుగారు. ఇప్పుడు దసరా దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతుంది కాబట్టి మొదటి రోజు అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, పూజా విధానం గురించి ఒక్కసారి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనము మొదటి రోజు భాగంగా కొంచెం ఎక్కువసేపు పూజా విధానానికి సమయం పడుతుంది. ఎందుకంటే మనకు ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం ఇవన్నీ కూడా ఉంటాయి. మొదటి రోజున మనం కలశ స్థాపన అని అంటాం. ఇవాళ రేపు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే ఒక కంప్యూటర్ కొంటే ఇన్స్టాలేషన్ చేసుకోవడం ఎలాగో అలా ఉంటుంది. కానీ తర్వాతకు ప్రతిరోజు కూడా రోజువారీ చేసే విధానంలో భాగంగా మనం పూజాది క్రతువులన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే మొదటి రోజున ఎలా సంకల్పం చెప్పుకోవాలి, గణపతి పూజ ఎలా చేసుకోవాలి, అలాగే తర్వాతకి అమ్మవారి యొక్క అవతారాల్లో భాగంగా మొదటి రోజు రాజరాజేశ్వరి అవతారాల్లో భాగంగా నవదుర్గ అగ్నిపురాణం ప్రకారంగా నవదుర్గల్లో భాగంగా ఏ దేవీ పూజ ఆరాధన చేసుకోవాలి, మరుసటి రోజు నుంచి మనం ఏ అష్టోత్తరాలు చేసుకోవాలనే విషయాన్ని మనం కొనసాగింపుగా చెప్పుకుందాము. అలా మొట్టమొదలు పూజా విధానం మనం ఇప్పుడు ప్రారంభిద్దామండి. మొట్టమొదలు అందరూ కూడా మనం పూజ కూర్చునేటప్పుడు ఉపక్రమించేటప్పుడు పూజా సామాగ్రి అంతా కూడా చూసుకోండి. మీకు పూజ చేసేటప్పుడు కలశం పైన పెట్టేటువంటి ఆ యొక్క మడుపులు అంటారండి, జాకెట్ ముక్కను, అవి ఎలా చేసుకోవాలి, ఎలా ఫోల్డ్ చేయాలి అనేటువంటిది కూడా వీడియో మీకు కింద వస్తుంది. ఆ ప్రకారంగా చేసుకొని కలశం చెంబులో మీరు కనుక 9 రోజులు కూడా అమ్మవారికి కలశం పెట్టుకోవాలి అనుకుంటే బియ్యం పోసుకొని పెట్టుకోవడం, ఆఖరి రోజున ఆ బియ్యాన్ని కదిలించిన తర్వాతకి ప్రసాదంగా వండుకొని తినడం శ్రేష్టము. అలాగే ఆ కొబ్బరికాయ, జాకెట్ ముక్క ఇంటికి ఎటువంటి దృష్టి దోషములు రాకుండా కట్టుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వీటిలో భాగంగా మనం అమ్మవారి కలశ స్థాపన, గౌరీదేవిని అలాగే గణపతిని కూడా చేసుకోవడము. మనం కలశారాధన చేసిన నీటితో పసుపులో నీరును పోసుకొని అలాగే నీరు అడుక్కు ఇంకుతున్నప్పుడు అలా మనం పైకి తీయగానే మనకి ఎంతవరకు ఆ గౌరమ్మకి ఆ యొక్క గణపతికి ఎంతవరకు నీరు పీల్చుకోవాలో పీల్చుకుంటుంది. ఆ తర్వాతకి మనం గౌరమ్మని గణపతిని తయారు చేసుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఏం చేస్తారనంటే ఒకటే పసుపు ముద్దని ఇలా అనేసి పిల్ల గౌరమ్మ, తల్లి గౌరమ్మ అని చేసుకుంటారండి. కానీ అసలు శాస్త్రరీత్యా ఏంటంటే గణపతి వేరేగా మనం ఆరాధన చేసుకోవాలి, గౌరీదేవిని వేరేగా ఆరాధించాలి. గణపతికి మాత్రమే మనం పూజ చేయాలి అనుకుంటే హరిద్ర గణపతి తలపైన ఇలా మనం ఈ యొక్క హరిద్ర గణపతి పైన బొట్టు పెట్టుకోవడం జరుగుతుంది. అదే గౌరమ్మకైతే అమ్మవారు పంచముఖాలు, 5 ముఖాలు ఉంటాయి. మనకు లలితా సహస్రనామంలో ఉంటుందండి, అమ్మవారు ఒక్కొక్క వేలు నుండి కూడా ఒక్కో అవతారం వచ్చింది అని అంటారు. కాబట్టి అప్పుడు అమ్మవారికి ఎన్ని వేళ్ళు? 10 వేలు. అంటే దశావతారాలు అమ్మవారి నుంచే వచ్చాయి. సృష్టికి మూలము శక్తిధాత్రి అమ్మవారు. అలా అమ్మవారి నుండే పరమశివుడు, విష్ణువు యొక్క నాభి నుండి బ్రహ్మ, అమ్మవారు తన చేతులతో తానే తయారు చేసినటువంటి పిల్లవాడు ఎవరంటే గణపతి.
అమ్మవారు ఎప్పుడు వచ్చి కూర్చోవాలన్నా అమ్మ నేను వస్తాను వచ్చి ఒళ్ళో కూర్చుంటాడు. అలా ఒక్కసారి మనం అమ్మవారిని హరిద్రముతో తయారు చేసుకుంటే ఈ 5గురు దేవతలు వస్తారు. అందుకే అమ్మవారిని పంచలోక పాలిని అని అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, గౌరీ గణపతిగా అమ్మవారు అక్కడ మనం దగ్గర వేచి ఉన్నారు. ఆ యొక్క పూజా విధానాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకుందాం. మొట్టమొదలు మీ దగ్గర ఉన్న ఆచమనం పాత్రలో నీళ్లు ఎడమ చేతితోని కుడి చేతిలోకి వేసుకొని 2 చేతులు తుడుచుకొని కళ్ళు తుడుచుకోండి. ఎందుకంటే మనం ఇప్పటివరకు ఎన్నో చూసుంటాం కాబట్టి నేత్ర ఆచమనం. ఓం నేత్రాచమన్యం, ఓం నేత్రాచమన్యం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం దీపాన్ని వెలిగించండి అమ్మా. ఓం భోదీపదేవి రూపాస్త్వాం కర్మ సాక్షిం విజ్ఞకృత యావత్ పూజాం కరిష్యామి తావత్ సుస్థిరో భవః. దీపారాధన ముహూర్త శుభ ముహూర్తోస్తు. దీపాలకి పసుపు కుంకుమ పెట్టండి అమ్మా. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం లక్ష్మీపదేంగ్రేగం స్మరామి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోదనుద్దర తత్ర శ్రీ విజయోర్భూతే ధ్రువాదిర్మదిర్మమాం అనన్యాసిందయంతో మాం ఏదవశివ జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చేకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబస్కందపూర్వజః. షోడశైతాని నామాని యప్పటే ప్రణుయాదపే విద్యారంభివాహే చ ప్రదేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్తన జాయతే. అక్షతలు తీసుకోండి అమ్మా, కొంచెం ఎక్కువ తీసుకోండి. కలశం దగ్గర 3 సార్లు అక్షతలు వేయండి. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శుచై పురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, రుక్మిణీ పాండురంగాభ్యాం నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య. అక్షతలను కూడా పక్కా పెట్టేసేయండి. ఆచమ్యాహ. మొదటిసారి నీళ్లు తీసుకొని చేతిలో వదిలేసేయండి. చేతిలో ఉన్న నీళ్లు కప్పులోకి వదిలేసేయండి. తర్వాతకి 3 సార్లు ఆచమనం చేయండి. కేశవాయ స్వాహ కేశవాయ నమః, నారాయణాయ స్వాహ నారాయణాయ నమః, మాధవాయ స్వాహ మాధవాయ నమః, గోవిందాయ నమః. పునఃస్థో అప్రక్షాళ్య. ఒక్క నిమిషం అండి. అందరూ కూడా ఆచమనం చేసేటప్పుడు ఇలా ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క మధ్య వేలుకి చూపుడు వేలుకి మధ్యలో బొటను వేలు పెడితే ఇది గోకర్ణ ముద్ర అంటారండి. ఇలా మనం చేతిలో ఒక్క మినప గింజ వేస్తే నానింది అనుకోండి, ఎంతవరకు ఉంటుందో అంతవరకు నీళ్లు వేసి మన పెదం దగ్గరికి తీసుకెళ్లి చప్పుడు చేయకుండా తాగేసేయాలి. ఎందుకు మనం ఆచమనం చేస్తాము అనంటే ఎటువంటి నోట్లో ఉన్న దానికి ఆ నీళ్లు వెళ్ళవు, నాలుక ముంచి అలాగే గొంతులోకి 3 సార్లు వెళ్తాయి. దానివల్ల ఈ ట్రంక్ అంతా కూడా శుద్ధం అవుతుంది. దాని వలన మనం వాక్శుద్ధిగా మనం పూజ చేస్తాము అనేటువంటిది దాని యొక్క ఉద్దేశం. కాబట్టి అలా ఇప్పుడు ఆచమనం చేయండి. ఆచమ్య ప్రాణానాయమ్య. కేశవాయ స్వాహ కేశవాయ నమః, నారాయణాయ స్వాహ నారాయణాయ నమః, మాధవాయ స్వాహ మాధవాయ నమః, గోవిందాయ నమః. 4వసారి నీళ్లు వదిలేయాలి. గోవిందాయ నమః, త్రివిక్రమాయ నమః, మధుసూదనాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, దోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అందరూ కూడా ఆచమనం చేసిన తర్వాతకి ఇప్పుడు మనం చేసేటువంటిది సంకల్పము అంటారండి. అంటే మనం ఇక్కడ నుండి ప్రారంభమై పలానా చోటికి వెళ్ళాలి అనంటే మన యొక్క సంకల్పం ఏమిటి అనేటువంటిది ప్రాపర్గా ఉండాలి. ఇక్కడ నుండి ప్రారంభమై పలానా చోటికి వెళ్ళి పలానా బస్సు ఎక్కి పలానా స్థానానికి చేరాలనుకుని మనం బయలుదేరుతాం కదా,
అలా ఈ యొక్క సంకల్పం కూడా మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అనేటువంటిది స్పష్టంగా భగవంతుడి దగ్గర చెప్పాలి. అందుకు ప్రారంభం అన్నమాట. అక్షతలు తీసుకొని వాసన చూసి వెనక్కి విసిరేసుకోండి. వివాహమైన వాళ్ళందరూ కూడా మీ భార్య ఉంటే భార్య ఎడమ భుజం నుంచి వెనక్కి విసిరేయండి. మామూలుగానైతే ఆడవాళ్ళందరూ కూడా వాసన చూసి వెనక్కి ఇలా ఎడమ భుజం నుంచి వెనక్కి విసిరేయండి. ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమి వారక ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఖచ్చితంగా ఒక దాని నుంచి శ్వాస తీసుకొని ఇంకో దాంట్లో నుంచి విడిచిపెడుతూ ఇలా ప్రాణాయామం చేయండి. ఓం భూ స్వం మహోం జనోంతవం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిర్సోమృతం బ్రహ్మభూర్భవస్వరోం. మళ్ళొక్కసారి చేయిని తడి చేసుకోండి. ముక్కును తాకాం కాబట్టి మనము అక్షతల వాసన చూసి వెనక్కు ఎందుకు విసిరేస్తాము అని అంటే ఉత్తిష్టంతు భూత పిశాచ. మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పంచభూతాలతో కూడా మనం ఈ యొక్క పూజాది క్రతువులు కూడా చేస్తాము. నీరు, నిప్పు, వాయువు, ఆకాశము, పంచభూతాలతో కూడా. కాబట్టి ఖచ్చితంగా వాసన చూసి వెనక్కు విసిరేయడం వల్ల ఉత్తిష్టంతు భూత పిశాచ. ఏ అయితే భూత పిశాచాలు ఏవి కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా పోవుగా. కానీ ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధైన బ్రహ్మ కర్మ సమారభం. మనం పూజ చేసేటప్పుడు అగ్నిలో కానీ వాయువులో కానీ నీటిలో కూడా అవి దూరిపోయి మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనము వాటిని వెనక్కి పంపించేసి ప్రాణాయామం ఎందుకు అంటే రోజుకు మనం 3 సార్లు ప్రాణాయామం చేశామనుకోండి ఖచ్చితంగా 5 నుంచి 15 సెకండ్ల పాటు వాయువుని ఆపుతాం. అలా మన జీవితకాలం అంతా కూడా దేవుడు నన్ను గాలి పీల్చుకోమని 70 సంవత్సరాలు బతకమని ఇచ్చాడు అనుకుందాం. నేను రోజు కూడా ప్రాణాయామం చేయడం వలన ఏమవుతుంది అని అంటే మన ఆయుష్ మొత్తాన్ని తీసుకెళ్లి బ్యాంకులో వేసినట్టు. ఆ 15 సెకండ్లు చొప్పున అంటే రోజుకో నిమిషం గనక మనం ఆయువుని ఆపితే 10 నిమిషాల ఆయుష్ పెరుగుతుంది. 70 సంవత్సరాల తర్వాత నేను బతికే ప్రతి నిమిషము భగవంతుడు నాకు ఇచ్చిన వరము. కాబట్టి పూజ చేసి ఈ యొక్క ప్రాణాయామం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. అందుకని మనం ప్రాణాయామం ఖచ్చితంగా చేయాలి. ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఓం భూ స్వం మహోం జనోతం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిర్సోమృతం బ్రహ్మభూర్భవస్వరోం. మమ ఉపాత్ దుర్తక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమనువంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే. సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రవన్ ప్రభావతి శ్రీ విశ్వావసో నామ సంవత్సరే పాడ్యమ్యాం శుక్లపక్షే ఉత్తరా ఫల్గునీ నక్షత్రే శుక్లయోగే కింస్తుప్నకరణే భవకరణే సోమవాసరే ఆశ్వీజమాసే ఇతి శరదృతో విశ్వావసో నామ సంవత్సరే శుభాయనే శుభరుతో శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. అమ్మా మేము ఇక్కడ చెప్పేటప్పుడు ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణాన్ని చెప్పాము. మీరు ప్రతిరోజు కూడా అవి తెలియని పక్షంలో శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగున విశేషణ విశిష్టాయాం అనుకొని మీ యొక్క గోత్రము పేర్లు చెప్పండి. ఇప్పుడు అందరూ కూడా నాతో పాటు ఇప్పుడు ఎలా చెబుతున్నానో అలా చెప్పండి. ఇప్పుడు మనం చెప్పుకునే సంకల్పం ఏదైతే ఉందో అది మొదటి రోజు పూజా విధానంలో భాగంగా చెబుతున్నాం. చెప్పండి. మమ యజమానస్య సహకుటుంబం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోవ్యద నివారణ సిద్ధ్యర్థం జన్మ నక్షత్ర నామ నక్షత్ర వశాత్ సంభావిత దోష పీడిత నివారణ సిద్ధ్యర్థం ఇతి మహాకాళీ మహాసరస్వతి జగదాంబిక దేవత నవరాత్రి ఉత్సవ సందర్భే ప్రథమ దివసే మహా
గణాధిప దేవత సహిత రాజరాజేశ్వరి సహిత నవదుర్గ శైలపుత్రి సహిత నవదుర్గ దేవత షోడశ ఉపచార పూజాంచ అహం కరిష్యే. కొన్ని అక్షతలు మాత్రమే ఇక్కడ అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర వేసి మీ చేతిలో నీళ్లు పోసుకొని ఆ కప్పులోకి వదిలిపెట్టండి. కుడి చేతిలోకి నీళ్లు తీసుకొని ఎడమ చేతితోని కుడి చేతిలోకి నీళ్లు పోసుకొని అక్షతలు నీళ్లు వదిలిపెట్టాలి. భార్యాభర్త ఇద్దరు కూర్చొని చేస్తే భర్త చేతిలో ఉన్న అక్షంతలు నీళ్లు భార్య చేతిలో నుండి ఆ కప్పులోకి పడాలి. సకల ఆవాహిత మంత్రోక్త దేవత షోడశ ఉపచార పూజాంచ కరిష్యే. ఇలా కలశం చెంబు పెట్టుకోండి అమ్మా. దానికి ఒక కంకణం కట్టుకోండి. దాంట్లో ఒక తమలపాకులు ఏవైనా 2 వేసుకొని అక్షతలు పసుపు కుంకుమ దాంట్లో వేసుకోండి. వేయండి అమ్మా, పసుపు కుంకుమ వేయండి. ఈ కలశంలో కుంకుమ కొంచెం అంత గంధం కూడా చిటికెడు వేసుకోండి. అక్షతలు వేసుకోండి. ఒక పుష్పం వేసుకోండి. ఇందాక మనం గోత్రం చెప్పిన తర్వాతకి పేర్లు చెప్పినప్పుడు భార్యాభర్త ఇద్దరు కూర్చుంటే చాలా మంది భర్త పేరు తర్వాతకి భార్య పేరు చెబుతూ ఉంటారండి. ఎప్పుడు అలా చెప్పకూడదు. భార్యాభర్త ఇద్దరి పేర్లు కూడా భార్య పేరే ముందు చెప్పాలి. లక్ష్మీ నారాయణాభ్యాన్ నమః, వాణి హిరణ్య గర్భాభ్యాన్ నమః, సచీ పురంధరాభ్యాన్ నమః, అరుంధతి వశిష్టాభ్యాన్. దేవతలు సైతం వాళ్ళ పేరుకు ముందు మా భార్య పేరే అని చెప్పారు. కేవలం కన్యాదానం చేసేటప్పుడు అపర కార్యక్రమాలు చేసేటప్పుడు మాత్రమే విడదీసి చదువుతారు. ఇంకెప్పుడు దేవాలయానికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఇద్దరి పేర్లు కలిపి మొదలు భార్య పేరు తర్వాతకి భర్త పేరు చెప్పాలి. కొన్ని సందర్భాల్లో ధర్మపత్ని సమేతస్య అని చెప్పేటప్పుడు మాత్రము విడివిడిగా చెప్పొచ్చు. ఈ అరచెయ్యి ఆడవాళ్ళకు ఆజ్ఞా చక్రం, అందుకే ఇలా దీవిస్తారు, ఇలా తిడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరిని ఇలా తిట్టకూడదు. ఈ ఆజ్ఞా చక్రాన్ని ఆ యొక్క కలశంపై పెడితే ఆ యొక్క నదీ దేవతలందరూ కూడా ఆవాహన అవుతారు. అలా దానిపైన పెట్టండి. ఓం మూలే బ్రహ్మ మధ్యే మాతృణాస్వః ఉక్షాసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరాः ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణः అంగైశ్చ దేవతాः సర్వే కలశాంబు సమాశ్రితాः. ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే అతిత్రేషో అమరోజనారో అన్నప్రాజసేదిమో ఆపో వా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావాపః పజవాపో నమాపో ప్రథమాపః సమ్రాడాపో విరాడాపత్వరాడావన్యందాతుష్యాపో జ్యోతికస్యాపో యజోకస్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపో. చేయి తీసి ఆ నీళ్లపైన తమలపాకుతోని ఓంకారాన్ని రాయండి. ఓం 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 కలశ ఉదకే ఓంకార దేవతాం నిక్షిప్త్యాం దైవం సంప్రోక్ష. ఒక్కసారి దాంట్లో ఉన్నటువంటి నీటిని కలశంపై ఒక్కసారి ఒక చుక్క నీళ్లు చల్లండి. దైవం సంప్రోక్ష, మీ పైన నీళ్లు చల్లుకోండి. ఆత్మానం సంప్రోక్ష, చుట్టూ ఉన్న అన్ని పదార్థాల పైన చల్లండి. అపవిత్రోపవిత్రాః సర్వావస్థాకృతోభివా స్మరేత్ పుండరీకాక్షం సభ్యాయాః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. ఇప్పుడు మనం వచ్చినటువంటి దేవీ దేవతలందరూ కూడా ఎవరు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోలేదండి. మనం ఎలా అంటే వాళ్ళ కుడి కాలు కుడి చేయితోని ఎడమ కాలు ఎడమ చేతితో ఇలా తాకి వారిని రమ్మని అంటేనే వస్తారు. మరి వారందరూ కూడా ఇక్కడ బయటనే నిల్చొని ఉన్నారు కాబట్టి మొదలు ఏం చేయాలి, అర్ఘ్యపాద్యములు ఇచ్చి వారిని తీసుకొని వచ్చి మనం ఆవాహన చేయాలి. జనులందరికీ కూడా మనం ఆహ్వానం ఇస్తాం, ఇన్విటేషన్ అని. దేవతలందరికీ కూడా ఆవాహనము అని అంటారు. కాబట్టి ఒక్కసారి ఆ నీళ్ళని ఇలా చూపించి పక్కనున్న ప్లేట్లోకి ఆ తమలపాకుతో వదిలేస్తూ ఉండండి. శ్రీమన్మహా గణాధిపతి దేవత గౌరీ గణాధిపతి దేవతాభ్యో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీమన్మహా గణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. గౌరీ గణాధిపతి దేవతాభ్యో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అక్షతలు తీసుకోండి. ఈ మండపంలో వేసేసేయండి. అక్షతల్ని వేసేయండి. మీ కుడి చేయి పైకి ఎడమ చేయి కిందికి ఇలా తాకి పట్టుకోండి. అమ్మ ఎవరు కూడా ఈ కలశ స్థాపన చేసుకునేటువంటి 9 రోజులు సెక్యూర్డ్గా మళ్ళీ కదిలించకుండా ఉండేట్టుగా మీ ఇళ్లలో మీరు స్థాపన చేసుకొని పెట్టుకోండి. ఇలా కుడి చేయి పైకి ఎడమ చేయి కిందికి ఈ క్లాత్ వరకు తాకి పట్టుకోండి, సరిపోతుంది. ఓం అసునీతే పునరస్నాతో చక్షుప్రాణమిహినో దేవి భోగం జ్యోత్పశ్యేమ సూర్యముత్తరంతమనమయస్తి అమృతం వై ప్రాణాహం
జగన్నాథాయావత్ పూజావసానకం తావత్తం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. చెప్పండి. సుముఖో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, ప్రసన్నో భవ, స్థాపితో భవ. స్థాపితో భవ, ఇలా చేతిని మీ వైపు తిప్పుకోండి. అభిముఖో భవ, అభిముఖో భవ, ఆసనం ఆసనం, కురు కురు, కురు, స్థిరాసనం. స్థిరాసనం. ఇంటికి వచ్చిన అతిథికి ఏమంటాం? నిదానంగా కూర్చోండి, కంగారు ఏమీ లేదు, ప్రశాంతంగా కూర్చోండి, ఏం కావాలన్నా అడిగి మాతో చేయించుకోండి అంటాం కదా. భగవంతుని కూడా అలాగే, అయ్యా మీకు ఏం కావాలో మాకు వీలైనంత వరకు కూడా మీకు ఉపచారికములు చేస్తాము అని బింబేస్మిన్ సన్నిధిం కురు, కలశేస్మిన్ సన్నిధిం కురు అని స్వామివారిని ఆవాహన చేసుకున్నాం. ఇప్పుడు వచ్చి స్వామివారు కూర్చున్నారు. ఇప్పుడు పూజ చేసే విధానంలో భాగంగా ఖచ్చిత సింహాసనం సమర్పయామి అంటాం. అంటే బంగారపు సింహాసనం వేస్తున్నామని. ఇక్కడ నిజంగా బంగారపు సింహాసనం ఉందా? లేదు కదా. బంగారపు అక్షతలు వేస్తున్నామని. నిజంగా బంగారపు అక్షతలు ఉన్నాయా అంటే, స్వామివారు మీరు ఏమేమి పదార్థములతో పూజ చేస్తున్నారని లక్షలు కోట్లు పెట్టి పూజ చేస్తున్నారు అనేది చూడరు. స్వామివారు చూసేటువంటిది కేవలం మీరు ఎంత శ్రద్ధగా భక్తిగా చేస్తున్నారని. ఆయన దగ్గర లేని లక్షల, ఆయన దగ్గర లేని కోట్ల. కాబట్టి ఆయన కావాల్సింది ఏంటంటే మీ శక్తి కాదు, భక్తి. మనం ఎంత శ్రద్ధగా భక్తిగా చేస్తున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు మనసులో గం గణపతయే నమః అనుకుంటూ అక్షతలు ఎడమ చేతిలో తీసుకొని 2 గింజల చొప్పున ఇక్కడ ఉన్నటువంటి గణపతి పాదముల దగ్గర వేస్తూ ఉండండి. ఓం గణానాం త్వా గణపతిం మహామహే కవిం ఉపమస్తవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సృష్టవాగుంజస్తనోభిః యశేమ దేవహితుం యదాయుః. స్వస్తి నః వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నః తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాత్ సాక్షాదాత్మాసి నిత్యం అర్ధం వచ్మి సత్యం వచమి అవతు మాం అవతు భక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవాంఛామశిష్యం అవపశ్చాత్తాద్ అవపురస్తాద్ అవోత్తరాత్తాద్ అవచోర్ధ్వాత్తాద్ అవాధరాత్తాద్ సర్వదో మాం పాహి పాహి సమంతాద్. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్విదేయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తస్థిష్ఠతే సర్వం జగదిదం త్వయి లయమేష్యతే. త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమా త్వం బ్రహ్మ భూర్భువస్సువః. గణాదేం పూర్వముచ్చార్య వర్ణాదేం తదనంతరం అనస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్ వనస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాన్త్యరూపం బిందురత్తరరూపం నాదస్సంధానం సగుంభిదా సంధిః సైషా గణేశ విద్యా గణకరుచిః నిద్రుద్గాయత్రే ఛందః శ్రీమహాగణాధిపతయే వదా. ఓం గంగణపదయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఒక్కసారి స్వామివారి పైన ప్రోక్షణ చేయండి అమ్మా నీళ్ళతోని. ఓం ఆభోయిస్తామయో భువః స్థాన ఊర్జేదధాసన మహేరణాయ చక్షసే యో వశివదమోరదః తస్య భార్యదేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమావః యస్య క్షయాయ జిన్వః
ఆపోజనయథాజనః పునఃశుద్ధోదక స్నానం సమర్పయామి. అక్షతలు తీసుకొని గణపతి యొక్క పాదముల దగ్గర వేయండి. విచిత్రరత్నరజతం దివ్యాస్తర సంయుతం స్వర్ణ సింహాసనం చారుగృహాసుర పూజిత ఇది ఆసనం సమర్పయామి. మరొకసారి నీళ్లు చూపించి స్వామివారి ఆ గిన్నెలోకి ఆ నీటి చుక్కను వదిలిపెట్టండి. ఓం సర్వతీర్థ సమానీతం పాద్యం గంధారి సంయుతం విఘ్నరాజా గృహానేదం భగవాన్ భక్తవత్సల శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మరొకసారి చూపించి అందులో నీటిని వదిలిపెట్టండి. అర్ఘ్యం చ మధు సంయుక్తం గంధ పుష్పక్షతయుతం గణాధ్యక్షా నమస్తేస్తో అర్ఘ్యం ఆచమనం ప్రభో శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం దద్యాధ్యా మధు సంయుక్తం మధుపర్కం మయా కృతం గృహాన సర్వలోకేశాం ఇది హే సర్వలోకే గణనాద నమోస్తుతే ఇది మధుపర్కం సమర్పయామి. మరొకసారి నీళ్ళ చుక్క వేయండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. ఒక పుష్పం తీసుకొని గంధం పసుపు కుంకుమ అద్ది పెట్టేసేయండి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యవష్టాంగరేషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామినో బహ్వయే శ్రియం. శ్రీగంధాంధారయామి హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమా విలేపనం సమర్పయామి ఇది నానావిధ పరిమళ పత్ర పుష్పై పూజయామి. ఓం ఇక్కడ స్వామివారికి వేసేసేయండి అమ్మ వస్త్రం. ఓం రజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహానదేవ సర్వజ్ఞ భక్తానామీష్టదాయక వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః ఇది వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారి చుట్టూ కూడా స్వామివారికి మనం వస్త్రము గంధము పసుపు కుంకుమ సమర్పించాము. స్వామివారి చుట్టూ కూడా పూలతోని స్వామివారి చుట్టూ కూడా అలంకారం చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హిరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యాం ఇదం నమో నమః ఇది నానావిధ పరిమళ పత్ర పుష్పై పూజయామి. అగరబత్తి చూపించేసాను స్వామివారికి. ఓం ధూపమాగ్రాపయామి మనస్మేఘార్ధ సంయుక్తాం ధూపోయం ప్రతిగృహ్యతాం దశాంగం గుగ్గులోపేదం సుగంధిం సుమనోహరం ఉమాసుధనమస్తుభ్యాం గృహాన వరదో శుభాం. ధూపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. 2 అట్టిపళ్ళు పెట్టేసేయండి. ఇది లంబాఫల నైవేద్యాం నివేదయామి. నీళ్లు చల్లండి పండ్ల పైన. ఈ కలశాన్ని నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిషించామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం బాణాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి నీళ్లు చల్లండి. ఇత్యుత్తరాపోషణం సమర్పయామి. చుట్టూ తిప్పండి. ఉత్తరాపోషణం సమర్పయామి. పాలో ప్రక్షాళయామి. పునః ఆచమనీయం సమర్పయామి. మనం ఎప్పుడు నైవేద్యం పెట్టినా సరే స్వామివారి దగ్గర నైవేద్యం పై ఒకసారి నీళ్లు చల్లి 5 సార్లు చూపించి చుట్టూ నీళ్లు తిప్పాలి. మళ్ళీ రివర్స్ లో నీళ్లు తిప్పాలి. 3 సార్లు నీళ్లు చూపించి వదిలిపెట్టాలి. మనం అన్నం తిన్న తర్వాతకి మనం ఏదైతే కాళ్ళు చేతులు కడుక్కుంటున్నామో భగవంతుడికి కూడా అలా చేయడం. ఇక్కడితో గణపతి పూజ పూర్తయింది. నిత్యము కూడా మీరు ఇంత ప్రకారంగా గణపతి పూజ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వారందరూ కూడా సుముఖశ్చేకదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ ఘనాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే ప్రణుయాదపే విద్యారం వివాహే చ ప్రదేశే నిర్గమే తదా.
లేదా గం గణపతయే నమః తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్. మనం 9 రోజులు కూడా గణపతి ఆరాధన ఖచ్చితంగా చేయాలి. ఆయన ఆరాధన చేయకుండా చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పిన గాయత్రి ఆఖరిలో చెప్పిన తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని గం గణపతయే నమః అని 11 సార్లు అనుకొని గంధం పసుపు కుంకుమ అద్ది గణపతి దగ్గర పెడితే గణపతి ఆరాధన పూర్తవుతుంది నిత్యం. లేదు మీకు టైం ఉంది అంటే మీ మొదటి నుంచి చేసిన విధానం ఏదైతే ఉందో దాన్ని మీరు ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు అమ్మవారి యొక్క ఆరాధన ప్రారంభమవుతుంది. అందులో భాగంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము, ఆ తరువాతకి అమ్మవారు నవదుర్గలుగా ఎలా మారారు, అలాగే రాజరాజేశ్వరి దేవి యొక్క అవతారాలు ఏంటి, మనం ఏ రోజు ఏ నైవేద్యం పెట్టుకుంటామో చెబుతూ ఏ రోజు అష్టోత్తరం ఆ రోజున చెబుతాము. పూజా విధానం అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. మళ్ళొక్కసారి చేతిలో నీళ్లు పోసుకొని 2 చేతులు తుడుచుకొని కళ్ళు తుడుచుకోండి. ఓం నేత్రాచమన్యం పూర్వాచ్ఛేవంగర విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య జమానస్యాః శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య. మరొకసారి అందరూ కూడా మనసులో మీ యొక్క గోత్రము, మీ ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యులు అందరి పేరు కూడా అనుకోండి. పూర్వోక్తేవంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య జమానస్యాః శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్యాం ఇది ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. అక్షతలు తీసుకొని ఆ హరిద్ర గౌరీ దేవత ఉంది కదమ్మా అక్కడ వేస్తూ ఉండండి. ఓం ఖడ్గం చక్రగదేజో చాపా పరిఘాన్ శూలం భుషుండి శిరః శంఖం సంధతి కరైస్తి నయనాం సర్వాంగభూషితాకృతం. శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. ధ్యానం సమర్పయామి. లేదు అందరూ కూడా ధ్యానంగా అమ్మవారిని చెప్పుకోవాలనుకుంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనుకొని ధ్యానం అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో ధ్యానం చేయాలి. మొదలు చెప్పాం కదా, భక్తిగా మనం అనుకుంటే అమ్మవారు మీ ముందు సాక్షాత్కరిస్తారు ఖచ్చితంగా. అలా అమ్మవారి దగ్గర అక్షతలు వేసుకోండి. ధ్యానం సమర్పయామి. శ్రీ సూక్తం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. త్వాం మమావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ. మేము ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన శ్రీ సూక్తం ప్రారంభించి చెబుతూ ఉంటాం. ఈ మధ్యలో మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క అనువాకానికి కూడా మేము కొంచెం గ్యాప్ ఇవ్వగానే అమ్మవారికి ఆసనం వేసినట్టుగా అక్షతలు వేసుకొని అమ్మవారికి అర్ఘ్యం ఇలా నీళ్లు చూపించి పక్కకు వదిలిపెట్టడము, మళ్ళా కాలు కడుక్కోవడానికి నీళ్లు చూపించి పక్కకు వదిలిపెట్టడము, ముఖం కడుక్కోవడానికి నీళ్లు చూపించి పక్కకు వదిలిపెట్టడము, అలా నేను చెబుతూ ఉంటే ఇలా సైగ చేస్తూ ఉంటాను. వారు మంత్రం అంతా కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. త్వాం మమావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. అశ్వపూర్వాన్ రథమధ్యాం హస్తినాద ప్రబోధినీ. శ్రియం దేవీముపప్పయే శ్రీర్మాదేవీ జుషదాం. ఇప్పుడు అమ్మవారికి ఆసనం వేసినట్టుగా అక్షతలు వేయండి. శ్రియం లోకే దేవదుష్టాముదారాం. తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాన్ త్వావృణే. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ బిల్వః. తస్య ఫలాని తపసా నదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. ఉపైతుమాన్ దేవతకః కీర్తిశ్చ మణినా సహ. ప్రాదుర్భూతోస్మిరాశ్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. లక్ష్మీర్నాదయామ్యః. అభూతిమతమృద్ధిం చ సర్వాన్ నిర్ణద మే గృహాద్. గంధద్వారాంధరాధర్షాన్ నిత్యపుష్టాంకరేషిణీ. ఈశ్వరేకం సర్వభూతానాం పెట్టుకున్నాం. ఆ మధుపర్కాన్ని చూపించి పక్కకు వదిలిపెట్టండి. మనసః కామమాగోదిం వాదః సత్యమతి పశూనాగం రూపమన్నస్య మయి శ్రేష్ఠేతాయిదః. కర్తమేన ప్రజాభూతామయిదం భవ కర్తమా. శ్రియం వష్టిం పింగళాం పద్మమాలినీం
చంద్రాం హిరణ్మయేన్ లక్ష్మీం జాతవేదో మమావహ గంధం పసుపు కుంకుమ అమ్మవారికి యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయేన్ లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభోదంగావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానః యస్య ప్రయదా భూత్వా జుహ్యాదాద్యమన్వహం శ్రియః పంచదశర్చంచ శ్రీకామస్తతంజవేద ఆనందః కర్దమశ్చేవ చిక్లేద ఇద విశ్రుదాః ఋషయస్తే త్రయః పుత్రా స్వయం శ్రీరేవ దేవదా పద్మాననే పద్మ ఓరో పద్మాక్షే పద్మదంభవే త్వం మాం భజత్వ పద్మాక్షే ఏన దౌఖ్యం లభామ్యహం అశ్వదా ఇజ గోదాయే ధనధాయే మహాధనే సర్వం ఈశ్వరాం దేవి సర్వకామార్థసిద్ధయే. మనం ఒక కంకణ దారం తీసుకొని మధ్యలోకి ఆ యొక్క ముడి వేసుకొని, అంటే కరెక్ట్ గా దారానికి మధ్యలో ముడి వేసి ఇలా చుట్టుకొని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కంకణం కట్టాలి. అంటే దీక్షా కంకణాలుగా ఎవరైనా కట్టుకోవాలనుకున్నా సరే ఇవి అమ్మవారి దగ్గర హరిద్ర గౌరీదేవికి ఆ యొక్క కంకణాలు వేయండి. ఓం నమో సుసర్పేభ్యో ఏకేచా మృగమయే ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యః సర్పేభ్యో నమః. ఇక్కడ అమ్మవారికి మనం ఆ యొక్క శ్రీ సూక్తం చెబుతూనే అమ్మవారికి వస్త్రము అలాగే గంధం పసుపు కుంకుమ పుష్పములు సమర్పించడం జరిగింది. విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసుకొని కుంకుమార్చనాది కార్యక్రమాలు చేసుకుందాం. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం మాపో ఇష్టామయో భువః దాన ఓర్జేదధాన మహేరణాయ జక్షతే యో వశివదమోరదః తస్య భాజయతే హనః ఉషదీరివ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షయాయ జన్వధ ఆపో జనయధాతనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అథ క్షీరం పాలు పోసుకోవాలండి. పాలు ఏ పదార్థం పోసుకున్నా ఖచ్చితంగా తర్వాతకు మళ్ళీ నీళ్లు పోసుకోవాలి. కాబట్టి అమ్మవారి మీద ఇప్పుడు పాలు పోసుకోండి. ఓం ఆప్యాయస్వతమేదుదే విశ్వదస్సోమవృష్ణియం భవావాదస్య సంగధే సత్యో జాతం ప్రపశ్యామి సత్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వ మాం భవోద్భవాయ నమః. క్షీరేణ స్నపయామి. పునఃశుద్ధోదక స్నానం సమర్పయామి. అధిక్రావన్నా అకారశం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణః ఆయోగం దదార్శద. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. దధ్నా స్నపయామి. ఇది దధీనాం స్తపయామి. పునఃశుద్ధోదక స్నానం. తర్వాతకి నెయ్యి తీసుకొని అమ్మవారి పైన నెయ్యి కూడా వేయండి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్వచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఆజ్ఞేన స్నపయామి. పునఃశుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ కొన్ని నీళ్లు పోసుకోండి. ఓం మధువాతారుదాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతోషధేః మధునగ్నముతోషతి మధుమత్పార్థివగుమ్రజః మధుద్యోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః తత్పురుషాయ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. మధునా స్నపయామి. చక్కెర తర్వాత చక్కెర వేయాలి. చక్కెర ఎప్పుడు కూడా డైరెక్ట్ గా చేతిలో తీసుకొని ఆ పొడి చక్కెరగా వేస్తూ ఉండాలండి. ఓం
स्वादुः पवस्व दिव्याय जन्मने स्वादुरिन्द्राय सुहवेत्तु नाम्ने स्वादरमित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमाङ्गदाभ्यः ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो शर्करया स्नपयामि పునఃశుద్ధోదక స్నానం సమర్పయామి. కొబ్బరి నీళ్ళు డైరెక్ట్ గా కొట్టేసి అలా అమ్మవారి పైన వేయొచ్చు. ఓం యా ఫలినేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణేః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహదః ఫలోదకేన స్నపయామి. ఇప్పుడు అమ్మవారికి కంటిన్యూగా ఇలా పోస్తూ ఈ ఆకుతోని అమ్మవారి పైన పోస్తూ ఉండండి. మనం ఇప్పటి వరకు పంచామృతాలన్నీ కొద్ది కొద్దిగా పోసుకున్నాం కదండి. అవన్నీ కూడా ఏం చేద్దామనంటే కంటిన్యూగా ఇప్పుడు కొన్ని కొన్ని తీసుకొని మిగిలినవన్నీ కూడా ఒక దాంట్లో పోసి పెట్టుకొని ఆ పంచామృతాలని మనం యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్మై 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 నమో నమః. పంచామృత స్నానం సమర్పయామి. స్నానానంతరం అథ ఓం అహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాన్ ద్వావృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షాద బిల్వః తస్య ఫలాని తపసానదందు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతుమాన్ దేవదకః కీర్తిష్టమనినాథః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యః అభోతిమదమృద్ధిం చ సర్వాన్ నిర్నద మే గృహాద్ గంధద్వారాందురాధుర్షాన్ నిత్యపుష్టాం కరిషిణీం. ఈశ్వరీగం సర్వభూతానాం త్వామయోపహ్యవే శ్రియం ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. వక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముశ్చేద సంకటాత్ అజ్ఞాత్వా కవచం దేవి దుర్గా మంత్రం చ యో జపేత్ న చాప్నోతి ఫలం తస్యా పరం చ నరకం వ్రజేత్. ఉమాదేవి శిరః పాతు లలాటే శూలధారిణీం చక్షసి కేచరీ పాతు కర్ణౌ చత్వారవాసినీం సుగంధానాసికం పాతు వదనం సర్వధారిణీం. గ్రీఫ్వా చాచిండికా దేవి గ్రీఫ్వా సౌభాద్రికా తదా అశోకవాసిని చేతో ద్వౌ బాహు వజ్రధారిణీం. కటిం భగవతీ దేవి ద్వావూరో వింధ్యావాసిని మహాబలా చింగే ద్వై పాదౌ భూతలవాసినీం. ఏవం స్థితా అసి దేవి త్వాం త్రైలోక్య రక్షణాత్మికాం రక్ష మాం సర్వగాత్రేషు దుర్గా దేవి నమోస్తుతే. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యే చ విద్మహే బ్రహ్మపత్న్యే చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం ఇప్పుడు నీళ్ళు పోయండి అమ్మా. త్వచ్చన్యోనుగీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాదు భేషజం షణ్ణో అస్తద్విపదే శంచ దుష్పతే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మవారికి మనం అన్ని అభిషేకాలు చేసుకున్న తర్వాతకి శుభ్రంగా మనకు సాధారణంగా వస్త్రము అని ఇస్తారండి షాపులలో. ఆ వస్త్రం మధ్యలో ఇంత దూది ఇస్తారు కదా, ఆ దూది ఎందుకో చాలా మందికి తెలియదు. ఇలా విగ్రహాలు తుడవడానికి అత్యంత మెత్తనైనటువంటి పదార్థంతో విగ్రహాలు తుడవాలి. మనం ఆ విగ్రహాన్ని ఎంత సున్నితంగా చూసుకుంటే భగవంతుడు మనల్ని అంత సున్నితంగా చూసుకుంటారు.
ఇలా ఉన్నటువంటి నీటిని వీలైతే మీ ఇంటి పెరట్లో ఉన్నటువంటి వాటిలో ఈ పసుపు కుంకుమ కలిసినటువంటి నీటిని పోసుకోండి. మనం పసుపుతో అభిషేకం చేసినప్పుడు పసుపు మీ మంగళసూత్రానికి, కుంకుమతో చేసినప్పుడు కుంకుమ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. గంధం కూడా తీసుకొని అందరూ కూడా గంధంతో అభిషేకం చేసిన ఆ గంధాన్ని కూడా తీసి పెట్టుకోవచ్చు. దాన్ని అలా పక్కకు పెట్టుకొని ఎండిపోయిన తర్వాతకి అన్నిటినీ కలిపి మళ్ళీ మీరు పక్కకు పెట్టుకొని పచ్చకర్పూరం వేసి నిత్యము కూడా ఆ యొక్కది బొట్టుగా పెట్టుకోవచ్చు. ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యవష్టాంగరిషిణీ ఈశ్వరీకం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం శ్రీగంధాన్ ధారయామి హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమా విలేపనం సమర్పయామి ఇది నానావిధ పరిమళ పత్ర పుష్పై పూజయామి. మీకు ఏదైనా వస్త్రం కనుక ఉంటే వస్త్రాన్ని లేదా ఉన్నటువంటి మెత్తటి పత్తితోని మీరు వస్త్రంగా చేసుకొని అమ్మవారికి సమర్పించవచ్చు. ఇలా చేసుకున్నటువంటి వస్త్రాన్ని అమ్మవారికి వేయండి. ఓం అభివస్త్రాస్వస్త్రాష్టాపదేనుహో పూయమానశ్చంద్రోవర్తవేనో దేవస్యోపరి అలంకరణార్థం ఆభరణార్థం యజ్ఞోపవీతార్థం ఇది వస్త్రయుగ్మం సమర్పయామి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావ అభాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనమాన్ భవతి ఇది పుష్పమాలాం నిక్షిప్త్యాం. ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చన ఉంటుందమ్మా. మనము మొదటి రోజు పూజ చేసుకుంటున్నాము కాబట్టి అమ్మవారికి బాలా త్రిపుర సుందరి యొక్క అవతారంగా మనం భావన చేస్తూ అమ్మవారికి ఈ యొక్క అష్టోత్తరం అనేటువంటిది చేయాలి. అయితే మనం అందరం కూడా ఏంటంటే విజయవాడ రాజరాజేశ్వరి దేవి యొక్క అమ్మవారి యొక్క అవతారాల్లో భాగంగా మొదటి రోజు ఈ యొక్క బాలా త్రిపుర సుందరి, రెండవ రోజు గాయత్రీ దేవి. అయితే బాలా త్రిపుర సుందరి దేవికి గనక మనం పూజ చేస్తున్నట్టయితే లేత గులాబీ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించడం విశేషంగా మంచిది. అందులో అమ్మవారికి శనగలతో చేసినటువంటి నైవేద్యము, అందులో భాగంగా సగ్గుబియ్య పాయసము, చింతపండు పులిహోర, ఇలా మీ శక్తి మేరకు అంటే అవి ఆ అమ్మవారికి విశేషంగా ఇష్టము. కొంతమంది బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పూజ చేసుకున్న రోజు చిన్న చిన్న పిల్లలందరినీ కూడా బాలలుగా పిలిచి విశేషంగా ఆ యొక్క పిల్లలని బాలా త్రిపుర సుందరిగా భావించి గౌన్లు ఉన్నటువంటివి ఏవైనా చిన్న చిన్న నక్లెస్లు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి అవతారంగా అలంకారం చేసి వాళ్ళ కాళ్ళకు పసుపు సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల కూడా చాలా మంచిది. రెండవ రోజు గాయత్రీ దేవి యొక్క ఆరాధన చేస్తూ నారింజ రంగు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని సమర్పించి అమ్మవారికి కొబ్బరి అన్నము, కొబ్బరి పాయసము, కొబ్బరి నీళ్లు, అల్లంగారెలు నైవేద్యం చేయడం చాలా విశేషము. అలాగే మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా మనం భావన చేస్తూ అమ్మవారిని అల్లంగారెలు, అల్లంతో చేసినటువంటివి ఏవైనా సరే పులుపు పదార్థాన్ని బెల్లము కలిపి చేసిన పదార్థంగా అమ్మవారికి పెసరగారలు, దధి భోజనం అంటే పెరుగుతో చేసినటువంటి నైవేద్యాన్ని కూడా అమ్మవారికి పెట్టాలి. అలాగే నాలుగవ రోజు కాత్యాయని దేవి అమ్మవారిగా భావన చేస్తూ అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యము, అలాగే అమ్మవారికి ఎరుపు రంగు వర్ణంలో ఏవైనా సరే వస్త్రం అమ్మవారికి ఎక్కడైనా సరే, అంటే చాలామంది ఎరుపు వర్ణం అంటే ఎరుపు ఒకటేనంటే చీరలో ఎరుపు వర్ణం ఖచ్చితంగా ఉండాలి. అలా ఏవైనా సరే చీరను మనం అమ్మవారికి సమర్పించడం మంచిది. అలాగే ఐదవ రోజు మహాలక్ష్మీదేవిగా భావన చేస్తూ అమ్మవారికి పూర్ణము బూరెలు, అలాగే చక్కెర పొంగలి, అలాగే క్షీరాన్నము ఇలా మీ శక్తి మేరకు చేసుకోవచ్చు. కాస్త ఈ యొక్క గులాబీ వర్ణంలో ఉన్నటువంటి నాటు గులాబీ వర్ణంలో ఉన్నటువంటి చీర, అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే అమ్మవారికి ఇప్పుడు మనం పెట్టినటువంటి ఈ యొక్క ఏవైతే పుష్పములు ఉన్నాయో అంటే పింక్ కలర్, లైట్ పింక్ కలర్ కనుక వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. సాధారణంగా లక్ష్మీదేవికి అవి తొడగరు, కానీ నవరాత్రుల్లో గనక ఈ వర్ణంలో అమ్మవారికి సమర్పిస్తే చాలా శ్రేష్టంగా అమ్మవారికి ఇష్టం. ఆ తర్వాతి అవతారంగా లలితా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం 27వ తారీఖున ఉంటుంది.
పులిహోర పెసరబూరలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ స్వచ్ఛమైన బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఏవైనా చీర అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. అలాగే 28వ తారీఖు మహాచండీ దేవిగా లడ్డూ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. శనగపిండి చక్కెర కలిపిన పదార్థాన్ని దాంట్లో భాగంగా ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి అమ్మవారికి వస్త్రం సమర్పించడం మంచిది. సరస్వతీదేవిగా 29వ రోజు మూలా నక్షత్రం నాడు దధి భోజనం అంటే పెరుగన్నము, అలాగే పాయసము, గుగ్గిళ్ళు వీటితో పాటుగా ఆ రోజున ఎవరికైనా సరే అక్షరాభ్యాసం చేయడం కూడా విశేషంగా మంచిదిగా భావిస్తూ ఉంటారు. అమ్మవారి తెలుపు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం సమర్పించాలి. 30వ తారీఖు నాడు దుర్గాష్టమి. కదంబము అంటే మనందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే కదంబము అనేటువంటి దాంట్లో మధుర పదార్థములు ఉంటాయి, ఖర్జూరలు, అలాగే ఎండు ద్రాక్షాలు కూడా వేస్తారు. సాంబార్ రైస్ అంటారు కదండి, కానీ అదే కాకపోతే అల్లము వెల్లుల్లి లాంటివి వాడకుండా విశేషంగా చేయడం మంచిది. అక్టోబర్ 1వ తారీఖు నాడు మహిషాసుర మర్దినిగా అమ్మవారు కొలువు తీరుతూ ఉంటారు. అమ్మవారికి పులిహోర, వడపప్పు, గారెలు, పానకము, ఎరుపు గోధుమ రంగు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం సమర్పించడం మంచిది. ఇక అక్టోబర్ 2వ తారీఖు నాడు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని మనం కొలుచుకొని ఆ రోజు మీకు ఎన్ని వీలైతే అన్ని, ఒక ఉదాహరణకు మనం నవరాత్రుల్లో కూడా అమ్మవారికి ఏవేవి పెట్టలేదో రాజరాజేశ్వరి దేవిగా ఉన్ననాడు చలిమిడి, వడపప్పు, పానకము, పులిహోర, దద్దోజనము, అలాగే కదంబము మీ శక్తి మేరకు అమ్మవారికి ఆ రోజున నైవేద్యం పెట్టొచ్చు. ఆకుపచ్చ వర్ణము, పసుపు వర్ణము కలిసినటువంటి యొక్క వస్త్రాన్ని అమ్మవారికి సమర్పిస్తే వ్యాపారాభివృద్ధి, సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. ఇవన్నీ కూడా మనకు విశేషంగా ఈ యొక్క విజయవాడ రాజరాజేశ్వరి అమ్మవారి అవతారాలనే మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విశేషంగా కొలుస్తారు. కానీ అగ్ని పురాణం ప్రకారంగా, వామన పురాణం ప్రకారంగా మనకు నవదుర్గలుగా మళ్ళీ వేరే అమ్మవార్లను కొలుస్తూ ఉంటారు. విశేషంగా అమ్మవారి యొక్క అవతారాలను చూసుకున్నట్టయితే ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటాచ, కూష్మాండేతు చతుర్దకం, పంచమం స్కందమాతేచు, షష్టమం కాత్యాయిని, సప్తమం కాళరాత్రి చ, అష్టమం భైరవి, నవమం సర్వసిద్ధి చ, నవదుర్గేది ప్రకీర్తితా. విశేషంగా ఇలా అమ్మవారి యొక్క అవతారాల్ని మొట్టమొదటి రోజు శైలపుత్రీ దేవిగా మనం కొలుచుకుంటాము. శైలము అనంటే పర్వతము. మనకు శచీదేవి దక్షయజ్ఞం జరిగినప్పుడు ఆ యొక్క హోమగుండంలో ప్రవేశించిన తర్వాతకి అమ్మవారు పర్వతరాజపుత్రిగా, హిమవంతుని కూతురిగా శైలజ అన్న నామకరణంతో, హిమజ అన్న నామకరణంతో పుట్టింది. కాబట్టి మొట్టమొదటి అవతారంగా మనము అమ్మవారిని శైలపుత్రీ దేవిగా మనం కొలుస్తూ ఉంటాము. ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఎక్కడైనా భగవంతుడు అవతారం తీసుకోవడానికి మనిషిలా పుట్టి ఉన్నారు. అలా పుట్టిన భగవంతుడికి భార్యగా అమ్మవారు వచ్చిన మనిషికి పుట్టల. సీతాదేవి చూసుకున్నా, ద్రౌపదీదేవిని చూసుకున్నా, రాధాదేవిని చూసుకున్నా, పార్వతీదేవిని చూసుకున్నా వీరందరూ కూడా అయోనిజులు, అంటే యోని సంభవం కానివారు. ఎందుకంటే అమ్మవారే మూలాధార శక్తి. అమ్మవారు మరొక శక్తి నుండి రాదు. కాబట్టి అమ్మవారు ఎక్కడ పుట్టింది, ఎలా వచ్చింది, ఆమె మొదలేమిటి, ఆఖరేమిటి అనేటువంటిది ఎవ్వరికీ తెలియదు. అందులో భాగంగా ఈ నవదుర్గల్లో విశేషంగా మనకు ఈ అన్ని విషయాలు కూడా చాలా విశేషంగా తెలుసుకోవచ్చు. దానిలో భాగంగా మనకు మొట్టమొదటి శైలపుత్రీ దేవి గురించి తెలుసుకున్నాం. 2వ అవతారము బ్రహ్మచారిణీ దేవి అంటారు. బ్రహ్మచారిణీ దేవి అమ్మవారి యొక్క అవతార విశిష్టత ఏమిటంటే అమ్మవారు చేతిలో కమండలం పట్టుకొని ఒక గురుకులానికి వెళ్ళినటువంటి సాధు సంత్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అమ్మవారు తీక్షణమైనటువంటి తపస్సు చేస్తుంటే కొంతమంది రాక్షసులు వచ్చి ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు అమ్మవారికి సహాయంగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి కూడా వచ్చారట. అలా అమ్మవారి ఈ యొక్క పూజకు, విద్యకు ఇబ్బంది కలగకుండా చూసుకున్న సమయంలో శివుడు వచ్చి పరీక్షిద్దామని ఒక బ్రహ్మచారిగా వచ్చి ఎన్నో ప్రశ్నలు వేస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి మరిక నన్ను వివాహం చేసుకుంటావా అంటే అప్పుడు అర్థమైంది వచ్చింది నా నాదుడే అని చెప్పి అలా స్వామివారిని వివాహం చేసుకున్నటువంటి అవతారంగా మనం ఈ యొక్క బ్రహ్మచారిణీ దేవిని చూసుకుంటాం. 3వ అవతారం ఏమిటంటే చంద్రఘంటాదేవి. ఈ చంద్రఘంటాదేవి అవతారం ఏంటంటే మనం చంద్రశేఖరుడు అని అంటాం, చంద్రశేఖరుడు అని. అర్ధనారీశ్వరుడిగా స్వామివారు అమ్మవారికి అవతారాన్ని, శరీరాన్ని ఇచ్చినప్పుడు స్వామివారు చంద్రశేఖరుడు అయితే అమ్మవారు చంద్రఘంటాదేవి.
శివుడు చంద్రుని ఇలా తలపై పెట్టుకుంటే అమ్మవారు ఇలా పెట్టుకుంటుంది. అందుకని గంట ఆకారంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రఘంటాదేవిగా మనం విశేషంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఇది అగ్ని పురాణం ప్రకారంగా చెబుతున్నటువంటిది. కూష్మాండాదేవిగా 4వ అవతారం ఉంటుంది. కూష్మాండాదేవి అవతారంలో భాగంగా సృష్టి మొత్తాన్ని కూడా సృష్టించక మునుపు, అంటే మనందరికీ తెలిసి మనకు ఒక ప్రపంచం ఉంటుంది, ప్రపంచంలో ఒక సౌర కుటుంబం ఉంటుంది, సౌర కుటుంబంలో ఇవన్నీ అంటాం కదా. అమ్మవారికి ఎన్నో సౌర కుటుంబాలు, ఎన్నో ప్రపంచాలు, ఎన్నో నవగ్రహాలు, ఇవన్నీ ఆమె సృష్టించింది. అలా అమ్మవారు ఒక చిన్న విత్తనంలా, ఒక చెట్టులా, ఒక స్త్రీ రూపాన్ని దాల్చి ఈ యొక్క భూమండలం అంతా కూడా అమ్మవారు సృష్టించింది. సారస్వత కల్పం అని ఉంటుందండి. సారస్వత కల్పంలో బ్రహ్మదేవుడు సృష్టించాలి. ఎలా సృష్టించాలంటే సరస్వతీదేవి వచ్చి పక్కన కూర్చుంటేనే ఆ యొక్క బ్రహ్మదేవుడు అనేటువంటి వాడు ఈ సృష్టిని సృష్టించాడు. దానికి మూలం ఏమిటంటే ఈ యొక్క కూష్మాండాదేవి. మనకు ఉదాహరణకు అందరికీ అర్థమయ్యే పరిభాషలో చెబుతానండి. ఒక రా మెటీరియల్ ఉందనుకోండి, దాన్ని బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఒక బాటిల్లా చేంజ్ చేస్తాడు. ఆ బాటిల్లో నూనె పోయొచ్చు, నెయ్యి పోయొచ్చు, తేనె కూడా పోయొచ్చు, ఏమైనా నీళ్లు కూడా పోయొచ్చు. అలా పోసి దాటిని మార్కెట్లోకి పంపించేవాడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. దాన్ని మళ్ళీ మొత్తం అంతా స్మాష్ చేసి మొత్తం అంతా కూడా పీసులు కింద కట్ చేసి మళ్ళీ అదే ప్లాస్టిక్ని కుర్చీగా మార్చొచ్చు, ఇంకెలా మార్చేది శివుడు. అంటే మనం అందరం అనుకుంటాం ఏంటంటే మరో జన్మ ఉంటుంది మనకు, దానికి తీసుకెళ్లేటువంటి వాడు ఎవరో ఒకరు ఉంటారని. ఈ అన్నిటికీ కూడా మూలం ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే వాళ్లకు ఆ సలహా ఇచ్చి ఎలా చేయాలని పంపించేటువంటి వాళ్ళు ఎవరయ్యానంటే మూలాధార శక్తి స్వరూపాలు, అవే అమ్మవారు. కాబట్టి అమ్మవారిని కొలిస్తే ఏమవుతుందండి, నా కర్మఫలాలన్నీ పోతాయా, అన్ని ఇబ్బందులు పోతాయంటే నిర్మోహమాటంగా మన కర్మఫలాలు అనుభవించాల్సిందే. యాక్సిడెంట్ జరిగితే జరగాల్సిందే, దెబ్బలు తగిలితే తగలాల్సిందే. మరి ఏమిటండి పూజ చేయడం వల్ల అంటే, పూజ చేసిన వాడు గనక యాక్సిడెంట్ జరిగితే అతగాడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతో కొంత బయటపడతాడు. అమ్మవారిని పూజించినటువంటి వాడు దాన్ని అనుభవిస్తాడు. కాబట్టి మనం పూజ చేసినటువంటి దాని వలన అలాంటి ప్రతిఫలం. 4వ అవతారం కూష్మాండాదేవిగా మూలాధార స్థితి నుంచి అమ్మవారు ప్రారంభమైంది అని చెప్తారు. 5వ అవతారం స్కందమాత అవతారము. స్కందుడు అనేటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. జ్ఞాన సంబంధమైనటువంటి ఒక మంచి జ్ఞానంతో ఉన్న పిల్లవాడు నా యొక్క గర్భమునందు పుట్టాలి, విశ్వగర్భము స్వర్ణగర్భంలో అంటే ఆయన ఏమంటాడంటే, నేను అలా పుట్టను, నేను స్కందావనంలో పడి శరవణ తటాకంలో పడి లేస్తాను, అప్పుడు నువ్వు నన్ను స్కందుడిగా తీసుకో తల్లి అని చెబితే అలా స్కందుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్వామివారికి ఎన్ని శక్తులు ఉంటే అన్ని శక్తులు, ఏదో అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా అన్ని శక్తులు అమ్మవారు ఇచ్చిందనమాట. అలా స్కందమాత అమ్మవారు ఒక తల్లి పిల్లవాడికి నేర్పించేటువంటి రూపంలో కనిపిస్తూ ఉంటారు. అలాగే కాత్యాయని దేవి యొక్క అవతారంగా మనకు 6వ అవతారం కనిపిస్తూ ఉంటుంది. కాత్యాయన ముని అనేటువంటి ఒక ముని ఆశ్రమంలో దేవతలందరి శక్తులు కూడా వేసి కేవలం స్త్రీ చేతిలోనే నేను మరణిస్తా అనేటువంటి వరం తీసుకున్నటువంటి రాక్షస మూహాన్ని కూడా సంహరించడానికి అమ్మవారు ఆ కాత్యాయన ముని ఆశ్రమంలో పుట్టింది. కాబట్టి అలా కాత్యాయని దేవిగా అమ్మవారిని మనం విశేషంగా కొలుచుకుంటాము. 7వ అవతారంగా 7వ అవతారంగా కాలరాత్రి అవతారం అంటారు. మనందరికీ తెలుసు, మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఈ యొక్క కాలరాత్రి అవతారము అశ్వత్థామ ఉపపాండవులందరూ పడుకున్న పిల్లల్ని కుత్తుకలు కోసినప్పుడు అది చూడలేక కాలరాత్రి ఒక రూపం దాల్చి వచ్చి అశ్వత్థామకు ఇంతకు ఇంత అనుభవిస్తావు, ఇదే కాలరాత్రిలో నీవు కలియుగం వరకు ఉంటావని శపిస్తుంది. అలా కాలరాత్రి అవతారం అక్కడ ఉద్భవించింది. ఈ యొక్క కాలరాత్రి అవతారము, కాలము అనేటువంటివన్నీ కూడా కృష్ణ సంబంధితమైనటువంటి అవతారంగా కూడా మనం చూస్తూ ఉంటాము. ఆ తర్వాతకి అవతారము మహాగౌరి అవతారము. అయితే అమ్మవారి యొక్క వర్ణాన్ని మార్చమని చెప్పి శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా స్వామివారు ఎప్పుడూ కూడా కాళీ కాళీ అని పిలిచారనమాట. అంటే నలుపు వర్ణంలో ఉన్నది అని చెప్పి. అదేమిటయ్యా నన్ను మార్చు అంటే మార్చలేదు. అప్పుడు అమ్మవారు హిమాలయాలకు వెళ్ళి విశేషంగా హిమాలయాల్లో తపస్సు చేసి ఈ యొక్క పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురు కూడా గౌరవర్ణంలోకి మారడం. గౌరము అని అంటే పసుపు వర్ణంలోకి మారి అమ్మవారు ఆ వర్ణంలో ఉంటేనే కొంతమంది రాక్షసుల్ని దున్మాడొచ్చు కాబట్టి అలా మహాగౌరిగా మారింది. అలా మహాగౌరి అవతారం మనం తెలుసుకుంటూ ఉంటాం. సిద్ధిదాత్రి అవతారము. సిద్ధిదాత్రి అవతారము ఈ యొక్క సిద్ధులకు అన్ని రకాలైనటువంటి సిద్ధులు, అష్టసిద్ధులు అనిమ, లగిమ,
మహిమ అంటే ప్రాకామ్య, వశిష్ట ఇలాంటి సిద్ధులు ఉంటాయి. మనం ఎంత తపస్సు చేస్తే అత్యంత పొడవైనటువంటి వాడిగా, అత్యంత చిన్ననైనటువంటి వాడిగా, తేలికైనటువంటి వాడిగా, బరువైనటువంటి వాడిగా ఇలా 8 సిద్ధులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరెవరికి వచ్చాయా అంటే నారదుడికి, ఆంజనేయ స్వామికి, అలాగే అగస్త్య మహామునికి, ఇలా కొంతమందికి ఈ యొక్క అష్టసిద్ధులు కూడా వచ్చాయన్నమాట. వారు ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళిపోతారు. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక సినిమా మిరాయ్ అనే సినిమాలో కూడా ఈ యొక్క వచ్చినటువంటి ఋషి ఏమంటాడంటే, నా సిద్ధి ఇది, నేను ఇది పట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తా, ఇది నా సిద్ధి, నీ సిద్ధి అలా ఉంటే నీవు అక్కడికి చేరతావు. అలాంటి సిద్ధి ఉన్న వాడికి ఇచ్చేటువంటిది ఎవరయ్యా అంటే అదే సిద్ధిదాత్రి అవతారం. ఇలా నవదుర్గల్లో అమ్మవారి ఈ 9 అవతారాలుగా విశేషంగా మనం పూజ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకుందాం. అమ్మ ఇక్కడ మొత్తము 9 రోజులకు 9 కుంకుమార్చనలు కూడా దుర్గా స్వరూపంలో ఉన్నటువంటి అష్టోత్తరాన్ని చేసుకోవచ్చు. లేదండి మేము వేరువేరుగా చేసుకుంటామంటే ఏ తల్లి అష్టోత్తరాన్ని ఆ యొక్క రోజున మనం చేసుకోవచ్చు.